హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. మ్యాథ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లలో అడిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ వారి బిట్ ఇది. చూడండి, ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చినా కానీ ఇది ఎస్ఏటీకి కూడా యూస్ఫుల్ బిట్. చూడండి, కంపల్సరీ ప్రైమ్ నెంబర్స్కి సంబంధించి యావరేజ్కి సంబంధించి కంపల్సరీ 1 బిట్ వస్తుంది టెట్ ఆర్ డిఎస్సి. ఇది ప్రీవియస్ తెలంగాణ డిఎస్సిలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్కి అడిగిన బిట్. చూడండి, ఇది ఎలా చెప్పుకోవాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి. సంఖ్యలు 25 మరియు 50ల మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సగటు. ఇక్కడ ఏమడుగుతున్నాడు, 25 మరియు 50ల మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల సగటు. సో ద మీన్ ఆఫ్ ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ ద నంబర్స్ 25 and 50 ఈజ్. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్. 25కి 50కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, 25 to 50కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయాలి. ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క మీన్ సగటును కనుక్కోవాలి. చూడండి, ఎలా కనుక్కోవాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ గురించి అవగాహన ఉండాలి. సో ప్రైమ్ నెంబర్స్కి సంబంధించి షార్ట్కట్ ఒక చిన్న హింట్ అనుకోండి మీరు, లేకపోతే చిన్న చిట్కా అనుకోండి. చూడండి, మొత్తం 1 to 100 లోపు ప్రైమ్ నంబర్స్కి సంబంధించి టెక్నిక్ ఇది. ప్రైమ్ నంబర్స్ 1 to 100 లోపు ప్రైమ్ నంబర్స్కి సంబంధించి టెక్నిక్ ఏంటంటే 4 చూడండి 4 4 2 2 3 2 2 3 2 1. చూడండి, 4 4 2 2 3 2 2 3 2 1 అనేది యాడ్ చేస్తే మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే 25 ప్రైమ్ నెంబర్స్. ఈ దీనికి సంబంధించి ఏంటి నెంబర్ అనుకుంటున్నారా, ఇది మనకి కోడ్ అన్నమాట. ప్రైమ్ నెంబర్స్కి 1 to 100 లోపు గల ప్రైమ్ నెంబర్స్కి కోడ్ ఏంటి, 4 4 2 2 3 2 2 3 2 1. మొత్తం యాడ్ చేస్తే 25 వస్తాయి. మొత్తం 1 to 100 లోపు ప్రైమ్ నెంబర్స్ 25 ఉన్నాయి. అవి ఏంటివి చూడండి, 4 అంటున్నాం. ఇది 1 to 10 మధ్యలో గల ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఏంటివంటే 2 3 5 7. అండ్ నెక్స్ట్ 4 ఏంటి, 10 to 20 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటివంటే 11 13 17 19. అండ్ నెక్స్ట్ 2 ఉన్నాయి ఓన్లీ 20 to 30 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటివంటే 23 29. అండ్ నెక్స్ట్ చూడండి మళ్ళీ 2. సో 30 to 40 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 31 37. నెక్స్ట్ 3 40 to 50 మధ్యలో 3 ఉన్నాయి. ఏంటివి అవి, 41 43 47. అండ్ నెక్స్ట్ 2 50 to 60. మనకు కావాల్సింది ఇక్కడికే వస్తుంది ఆన్సర్, కానీ నేను మొత్తం చెప్తున్నాను మీకు తెలుసుకుంటారని. 53 59. నెక్స్ట్ 2 60 to 70. చూడండి ఎంత, 61 67. అండ్ నెక్స్ట్ 70 to 80. 71 73 79. అండ్ నెక్స్ట్ 80 to 90 83 89. అండ్ 90 to 100 మధ్యలో ఓన్లీ 1 ఉంది, అది 97. సో హింట్ ఏంటి, కోడ్ ఏంటి, ఇది కోడ్ ఏంటి 4 4 2 2 3 2 2 3 2 1 అనేది ఈచ్ 10 నెంబర్స్కి సంబంధించిన కోడు. ఇప్పుడు మనకి 1 to 100కి సంబంధించిన ప్రైమ్ నెంబర్స్ తెలుసుకున్నాం కదా. మనకి క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగింది, 25 to 50 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అడిగారు. 25 to 50 అంటే 25 to 50. చూడండి, 25 to 50 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటివి, ఎస్ ఇక్కడ ఉన్నాయి కదా, 23 29 అండ్ 31 37 41 43 47. 25 to 50 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటివి, 29 31 37 41 43 47.
ఇవి మనకి 25 to 50 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. అయితే మనం ఏం కనుక్కోవాలంట? ప్రైమ్ నెంబర్స్ యొక్క సగటు మీన్ కనుక్కోవాలి. సో మనకి సంఖ్యలు తెలిసినాయి, మీన్ ఎలా కనుక్కుంటాము? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై మీన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ కదా. సో ఇది ఫార్ములా. అంటే ఇచ్చిన మొత్తం పరిశీలనల మొత్తము బై నెంబర్ ఆఫ్ పరిశీలనలు అనుకోండి. చూడండి, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు మనము వీటి మొత్తం కావాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ కాబట్టి ఎంత వస్తుంది చూడండి. 7 + 3 10, 10 + 1 11, 11 + 7 18, 18 + 9 19, 19 + 9 28. So next 2 6 10, 10 + 4 14, 14 + 3 17, 17 + 3 20, 20 + 2 22, 228 వచ్చింది. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 సారీ 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఇది ఆన్సర్ అనమాట. మనం క్యాలిక్యులేషన్ చేయాలి 6 టేబుల్లో. చెప్పండి, 228 6 టేబుల్లో ఎక్కడ వెళ్తుంది? అసలు వెళ్తుందా, డివిజన్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూద్దాం. 8 నేనేం చేస్తున్నా ఇప్పుడు? డిజిటల్ రూట్ మీన్స్ ఇచ్చిన అన్ని సంఖ్యల మొత్తాన్ని ఒక అంకె వచ్చేంత వరకు కూడగా ఏం రావాలి చెప్పండి? 3 రావాలి. మరియు ఇది ఇక్కడ చూడండి, 1's ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజబుల్ బై 2. డివిజబుల్ రూల్ ఏంటి? 6 యొక్క 2, 3 డివిజన్ అయితే ఇది ఇట్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 6. సో చూడండి, 2 + 2 + 8 డిజిటల్ రూట్ 228 యొక్క డిజిటల్ రూట్. 2 + 2 + 8, 8 + 2 10, 10 + 2 12, that equal to 2 + 1, 1 + 2 = 3. So it is divisible by 3. It is divisible also 2. సో 6తో డివిజబుల్ అవుతుంది. మనం డివిజన్ చేస్తే 6 3s 18, 18 అంటే ఎంత ఉంటుంది? 48, 6 8s 48. సో ఆన్సర్ ఈజ్ 38. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మనము ఏమేమి తెలుసుకున్నాం? ప్రైమ్ నెంబర్స్ 1 to 100 లోపు ప్రైమ్ నెంబర్స్ తెలుసుకున్నాం, మీన్ చేయడం తెలుసుకున్నాం, అలాగే డిజిటల్ రూట్ కూడా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం కదా. ఎస్, ఇలా మనం ఒక్క సమ్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క చిన్న సమ్స్ కూడా నేర్చుకుందాం. ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.